పవన ముక్తాసనం చేయాలి తల్లి. పవన ముక్తాసనం అంటే 2 legs దగ్గరికి తీసుకోండి. ఓకే, పవన ముక్తాసనం 2 legs దగ్గరికి తీసుకోండి. ఫస్ట్ స్టమక్ పైకి తీసుకోండి. 2 hands ఇంటర్లాక్ చేసేయండి. ఫింగర్స్ ఫోర్హెడ్ టచ్ చేయండి. ఫోర్హెడ్ టచ్ చేయండి. పవన ముక్తాసనము. సో రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. తర్వాత ఉత్తాన పాదాసన్ 2 legs ఓన్లీ 1 feet వరకు హైట్ లేపండి. తల డౌన్ చేయండి. కాళ్ళు మాత్రమే, కాళ్ళు మాత్రమే, లెగ్ మాత్రమే 1 feet. మోకాలు పెండు కాకూడదు, స్ట్రైట్ గా పెట్టాలి. గో డౌన్. తర్వాత బోత్ పోల్స్ నౌకాసనము. నౌకాసనము బోత్ పోల్స్. కాళ్ళు లేపాలి, చేతులు లేపాలి. అట్లా బోత్ పోల్స్ నౌకాసనము. తక్కువ ఏం కాదు. నౌకాసనము కాళ్ళైనా పట్టుకోండి, నో ప్రాబ్లం. నౌకాసనము. వెరీ గుడ్. డౌన్ డౌన్ డౌన్. ఇప్పుడు చక్రాసనం చేస్తాము అందరం కూడా. ఫస్ట్ 2 hands బ్యాక్ సైడ్ తీసుకోండి. మీ షోల్డర్ దగ్గర బాగా స్ట్రాంగ్ గా పెట్టండి. 2 legs దగ్గర తీసుకోండి. 2 legs బాగా స్ట్రాంగ్ గా పెట్టండి. కింద హ్యాండ్స్ స్ట్రాంగ్ గా పెట్టండి. నిండుగా శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. తర్వాత చక్రాసనము. 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 బాగా పైకి బాడీని స్ట్రెచ్ చేస్తూ హెడ్ డౌన్ చేస్తే చక్రాసనము. 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 డౌన్ డౌన్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. పెట్టండి. 2 చేతులు మీ షోల్డర్ దగ్గర పెట్టండి. తల పైకి చూస్తూ బ్యాక్ అంతా తల ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేయాలి. భుజంగాసనము. కాళ్ళు ఏం చేయదు, కాళ్ళు 2 కలపాల, జాయింట్ చేయాలి. 2 కాళ్ళు 2 legs జాయింట్ చేయండి. పైకి చూడండి, పైకి చూడండి. దీన్ని సర్పాసనము అని కూడా అంటాం. సర్పాసనము లేదా భుజంగాసనము అని అంటాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 2 legs తలకు తగిలించండి. పూర్ణ భుజంగాసనము అంటాం. పూర్ణ భుజంగాసనము. పూర్ణ భుజంగాసనము. ట్రై చేయండి, ఏం కాదు, ట్రై చేయండి. దానిలో ఏం తగిలించేసి వచ్చిన వాళ్ళు తగిలించేసి అట్లే ఉండండి. 1 second. పూర్ణ భుజంగాసనము. పూర్ణ భుజంగాసనము. పూర్ణ భుజంగాసనము. సో గుడ్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ చాలా మంది చాలు. ధనురాసనం చేస్తాం. అందరూ కూడా రెడీగా ఉండండి. 2 legs బాగా పట్టుకోండి. పట్టుకోవాలి పట్టుకోండి. లేదా లెగ్ వరకు మీకు అందుబాటులో ఉంటే లెగ్ వరకు పట్టుకోండి. అందరూ కూడా రెడీగా ఉండండి. గుడ్. సూపర్. పైకి చూస్తాను. ధనురాసనము. 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 ఈ ధనురాసనం చేస్తే టోటల్ బాడీ అంతా కూడా ఫ్లెక్సిబిలిటీగా తయారవుతుంది. మీ హ్యాండ్స్, మీ లెగ్స్, మీ బ్యాక్, థైరాయిడ్ ప్రాబ్లం ఏమి రావు. ప్రతిరోజు ఒక 10 seconds చేస్తే చాలు. ఎవరైనా సరే వచ్చినా రాకపోయినా ఈ ఆసనంలో ఉండాలా. ఉంటే చాలా చక్కగా మీ హ్యాండ్స్, మీ లెగ్, మీ బ్యాక్, మీ థ్రోట్ అన్ని కూడా, స్టమక్ అన్ని కూడా ఫ్లెక్సిబిలిటీగా తయారవుతాయి. యోగాలో ఇంత పవర్ఫుల్ శక్తి ఉంది. సో రిలాక్స్ 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 రిలాక్స్. అందరూ లేచి కూర్చోండి. మంది అందరూ కూర్చోండి. అందరూ కూర్చొని ఓన్లీ 1 minute వరకు మీరు 2 hands ధ్యాన ముద్రలు పెట్టుకొని ఓన్లీ ఒక 10-20 seconds ధ్యాన ముద్రలు తీసుకుని అందరూ కూడా బ్యాక్ స్ట్రైట్ గా పెట్టండి. మన సర్దుకుంటుంది తల్లి. కూర్చో. 2 చేతులు ఇలా పెట్టండి. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టండి. ఐస్ క్లోజ్ చేయండి. ఒక 10 seconds కళ్ళు మూయండి. పిన్ డ్రాప్ సైలెంట్ ఉండండి. అందరూ మెడిటేషన్ ఉండండి. 10 seconds టోటల్ మెడిటేషన్. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి. ఐస్ క్లోజ్ చేయాలి. శ్వాస పైన ధ్యాస పెట్టేసేయాలి. మీరందరూ కూడా పిన్ డ్రాప్ సైలెంట్.
ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. నమస్కారం ముద్ర తీసుకోండి అందరూ కూడా. అందరూ నమస్కారం ముద్ర తీసుకోండి. నమస్కారం ముద్ర తీసుకోండి అందరూ. మాట్లాడదు, చక్కగా పలకాలి అందరూ. నమస్కారం ముద్ర తీసుకోండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కంచు దుఃఖ భాగవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మరొక్కసారి అందరూ కూడా భూమాతకు నమస్కరించుకోండి. చక్కగా అల్లరి చేయకుండా